అసలు సోషల్ మీడియాలో గత సంవత్సరంన్నరగా నేను అంత పెద్దగా యాక్టివ్గా ఎవరు కనబడలేదు నాకు ఆవిడ. సో నాకు అంత పెద్దగా నేను కనబడలే ఆవిడ. సో ఇప్పుడు ఏంటంటే ఒక ట్రెండింగ్ టాపిక్ తీసుకొచ్చి అట్రాక్షన్ నా వైపు తీసుకుంటాను, అట్రాక్షన్ నా వైపు గుంజుకుంటాను అని చెప్పేసి అనుకుంది. సో దట్స్ వై తను అలా చేసిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఆమె చిన్మయి అంట ఎవరో నాకు తెలియదు భయ్యా, నిజంగా చెప్తున్నాను. ఆమె నాకు తెలియదు, చిన్మయి అంటే ఎవరో నాకు తెలియదు, నిజంగా చెప్తున్నాను. ఆమె చూసుంటాను బట్ ఆమె పేరేదో నాకు తెలియదు. నేను చెప్పేది ఏంటంటే మేడం మీరు ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నారో నాకు అర్థమవుతలేదండి. అనవసరంగా ఇంత పెద్ద ఇది పెట్టింది, ఆమె ట్వీట్ పెట్టింది. అంటే శివాజీ గారు సారీ చెప్పినా కూడా సలహాలు ఇవ్వను ఇంకా ఇవన్నీ చెయ్యను అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు శివాజీ గారు సారీ చెప్పారంటే ఫస్ట్ శివాజీ గారిని తిట్టాలి. నేను శివాజీ గారు ఎందుకు సారీ చెప్పారు సార్? మీరేమైనా తప్పు చేశారు సారీ చెప్పడానికి? మీరు ఎందుకు సారీ చెప్పారు? శివాజీ గారితో సారీ చెప్పొద్దు. ఇంకోటి ఆ నాగేశ్వర గారు శివాజీ గారి ఒక వీడియో తీసుకొచ్చి శివాజీ గారు నా ఫ్యాన్ అంట భయ్యా, నాకు తెలియదు అని చెప్పేసి అప్పుడు మాట్లాడు. మళ్ళీ ఇవాళ ఇంకో వీడియో పోస్ట్ చేశాడు, నాకు తెలియదు శివాజీ గారు నా ఫ్యాన్ అని చెప్పేసి చెప్తున్నా అని చెప్పేసి పోస్ట్ ఒకటి పెట్టాడు. సో మీ ఫ్యాన్ అతను శివాజీ గారు కూడా అతని ఫ్యాన్ కాదు. మీకు ఇష్టమైన యూట్యూబర్ ఎవరు అని అడిగితే సో వాడి మమ్మీ ఎవరు అక్కడ ఉంటాడు నాగేశ్వర అని చెప్పేసి అప్పుడెప్పుడో చెప్పారు. బిగ్ బాస్ ఎవరప్పుడెప్పుడో చెప్పారు. ఆ వీడియోని ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నాడు. అప్పుడు వచ్చి శివాజీ గారికి అప్పుడు క్షమాపణ అంటే నీ ఫ్యాన్ అయి నేను తిడితే ఏం ప్రాబ్లం లేదా? నీ ఫ్యాన్ అయి నీకు చెప్తే ఏం ప్రాబ్లం లేదా? నేను నాన్ వెజ్ కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా అండి, ఇంతమంది అన్ఫాలో చేసిన తర్వాత ఎవరికైనా బుద్ధి వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే నాన్ వెజ్ ఏదో ఒళ్ళొంచి కష్టపడి ఆ తర్వాత కూలి పని చేసి తట్టలు బుట్టలు నెత్తి మీద పెట్టుకొని తిరగట్లేదు. సో నాన్ వెజ్ ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా సోషల్ మీడియా ద్వారానే సంపాదిస్తున్నాడు. సో మీరు నేను ఇతను ఎలా సంపాదిస్తున్నామో అతను కూడా అలానే సంపాదిస్తున్నాడు. కానీ అతనికి ఏంటంటే కొంచెం ఫేమ్ ఉంది, కొంచెం పెద్ద అని చెప్పేసి కొందరు జనాలు ఎక్కువ చూస్తారు అతని వీడియోలు. చూపించాడండి నిజంగా చెప్పాలంటే కొన్ని చూడని ప్రదేశాలు చూపించాడు. సో పిల్లల్ని రెచ్చగొట్టద్దు, పిల్లల్ని చూపిద్దని చెప్పి చాలా మంది చిన్న పిల్లల్ని కూడా ఇతని వీడియోలు చూసి చిన్న పిల్లలు కూడా ఆటగాడని ఆగం కూడా అయ్యారు. సో లేదండి నేను ఆయన వీడియో నేను వినలేదు. సో నేను కొంచెం చూశాను, న్యూస్ అయితే చూశాను. నాగబాబు గారు సపోర్ట్ చేయలేదు శివాజీ గారికి, శివాజీ గారు ఇలా చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే విన్నాను. సో నాగబాబు గారు మీరు అనవసరంగా ఈ టాపిక్లో రావడం కరెక్ట్ కాదేమో సార్ అని చెప్పేసి నా ఉద్దేశం అండి. అంటే ఒకవేళ నాగబాబు నిజంగానే ఫోకస్ చేస్తాడు శివాజీని ఖచ్చితంగా టార్గెట్ చేసి అనే ఉంటారంటారా మీ ఆలోచన ప్రకారం? అంటే వెళ్ళలేదన్నారు కానీ పర్లేదు, కాకపోతే ఆ యొక్క ఆలోచన ఆయన ఒక మాటలు ఖచ్చితంగా ఫోకస్డ్ మాట్లాడుంటారంటారు, లేకపోతే ఆయన రాజకీయంగా మాట్లాడినైతే నేనైతే ఆయన మాటలు నేను వినలేదండి. సో ఆ న్యూసే చదివాను. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేను వినని వాటి గురించి చాలా తక్కువ మాట్లాడతాను. నేను పర్టికులర్గా నా ఫోన్లో లేకుంటే నా టీవీలో నేను విన్న దాని గురించి గట్టిగా మాట్లాడతాను. ఇవంతా విన్నాను, విన్న వాటి గురించి అంటే ఖచ్చితంగా మాట్లాడతాను నేను. మీరు ఏం చెప్తారు? ఆడవాళ్ళు ప్రకృతిలో ఉంటే ప్రకృతిలో అందంగా ఉంటారని శివాజీ గారు కామెంట్స్ చేశారు. మీ ఉద్దేశం ఏంటి అసలు? ఖచ్చితంగా కదా ఎలా ఉంటే మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారా లేకపోతే ఎలా ఉంటుంది? సో బ్రో నేను చెప్పేది ఏంటంటే ఎలా ఉన్నా అబ్బాయిలు ముసలోళ్ళు కూడా ఈ మధ్య చాలా టిమటిమల్లో ఉంటున్నారు బ్రో, అది సెకండరీ. కాకపోతే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే అమ్మాయిలు ఎలా ఉన్నా వాళ్ళ మీద అఘాయిత్యాలు అయితే తగ్గవు. కాకపోతే అమ్మాయిలు అబ్బాయిలకి ఇదంతా చూపించి రెచ్చగొట్టినట్టు చేయడం అలా జరగట్లేదు బ్రో. ఇన్ఫ్లుయెన్సర్లలో వీడియో నీకు ఫాలోయింగ్స్ రావాలి లేకుంటే నీకు రీచ్ రావాలంటే అంతా విప్పి చూపించాల్సిన అవసరం లేదు బ్రో. అలా చూపించకుండా చాలా నీట్గా నిజాయితీగా బుద్ధిగా చేసే అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు, అది నేను చెప్తున్నాను. సో నిండుగా బట్టలేసుకొని చేసే అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను, వాళ్ళు కూడా చాలా మంచిగా చేస్తున్నారు. వీళ్ళు ఇలా ఇవాళ వీళ్ళ రీల్స్ స్క్రోల్ చేస్తే చాలు అవే మొత్తం ఆ సగం పొట్టి బట్టలు అవే వేసుకొని వచ్చేస్తున్నారు. సో కాకపోతే మిగిలిన వరస్ట్ కంటెంట్ అంతా చూస్తున్నారు, నాగబాబు కంటెంట్ రాలేదు మీ దగ్గరికి? లేదండి, నేను లేదు అలానే లేదండి, నా దగ్గర నిజంగా వీడియో రాలేదు, నేను చూడలేదు. ఒకవేళ చూసి నేను రేపైతే ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతాను. ఇక నెక్స్ట్ టైం చేయాలంటే అందరూ అమ్మ బంగారు తల్లి మీరంతా మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అమ్మా, మేమేం చెప్పము అని చెప్పేసినాం అనుకో, ఫ్రీడమ్ ఇచ్చేసినాం అనుకో, అప్పుడు వేసుకునే హక్కు నీకున్నప్పుడు